కింది స్థాయి నుంచి శాస్త్ర స్థాయి వరకు వీళ్ళు హోదాలు ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి హోదా కూడా లేకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీ శ్రేణులు నియోజకవర్గంలో అనేక కష్ట నష్టాలు అనుభవించారు. ఈ అధికార పార్టీ యొక్క వైఫల్యాలకు వ్యతిరేకంగా స్థానికంగా ఉన్నటువంటి నేతల యొక్క శాసనసభ్యుల యొక్క ప్రమేయం వల్ల జరిగినటువంటి అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నటువంటి అనేక కేసులు పెట్టారు, మహిళల మీద కేసులు పెట్టారు. ఈ విధంగా పలు రకాలుగా ఆంక్షలు విధించి వేధించి 5 సంవత్సరాలు పరిశ్రమించినటువంటి కార్యకర్తల్ని నాయకుల్ని ఈరోజు విశ్వసాయ సభ ద్వారా అభ్యర్థించడానికి సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో చూద్దాం, మీరు 5 నెలలు కష్టపడ్డారు. ఈ శ్రమ ఇంతగా పోయేటువంటి పరిస్థితి. మనం తిరిగి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలా, శాసనసభ్యుడిగా మన ఎన్నికల్లో గెలుపాలా, ఎంపీ ఎన్నికల్లో మనం కూడా మెజార్టీ తెచ్చుకోవాలా, శాసనసభ్యులు కూడా గెలుపు ధ్యేయంగా పొందాలని చెప్పి పిలుపునిస్తూ 5 ఏళ్లలో పడిన కష్టాన్ని అభినందిస్తూ, అదేవిధంగా ఈ 45 రోజులు పరిశ్రమించండి, ఎక్కడ కూడా విశ్రమించద్దని చెప్పి చెప్పాము. అదేవిధంగా ఈ 1 రోజులుగా వివిధ రకాలుగా ఈ అభ్యర్థి ఎంపికలో జరిగినటువంటి ఆలస్యాన్ని అందరూ కూడా ఆవేదనతో అనేక సందర్భాల్లో నన్ను ప్రశ్నించారు. దానికి ఒకటే చెప్పాను, పొత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తుల్లో భాగంగా 8 స్థానాలు కేటాయించాలా. అందులో భాగంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల, పొలిటికల్ పార్టీ కలయిక వల్ల, ఆ యొక్క ఏర్పాటు వల్ల, చర్చల వల్ల ఆదాయపం జరిగింది. అంత ఇతరత్వ వేరే కాదు. మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తున్నటువంటి అభిప్రాయానికి పార్టీ వచ్చింది. వివిధ కుటుంబంలో 2 రాజకీయ పార్టీలు కూడా చెప్పాయి. కాబట్టి మీరు ఏ విధమైన ఆశ లేకుండా భారతీయ జనతా పార్టీ జనసేన నేతలు కూడా కలుపుకోండి. అదేవిధంగా మొన్న ఎన్నికల్లో కూడా 5 ఏళ్ళు పనిచేయనటువంటి వాళ్ళు కూడా అభ్యర్థిత్వాన్ని ఆశించారు అనేటువంటి వ్యక్తుల గురించి కూడా మీరు విధానంగా ప్రవర్తించగలరు. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరైనా అభ్యర్థిగా అడగడానికి అర్హులే. ఎందుకంటే ఆశ కూడా ప్రతి వాళ్ళలో కూడా ఉన్నాయి, అవకాశాలు ఇస్తే వదులుకోవాలన్నారు. కాకపోతే 1 2 మన గతంలో కంటే మేము భిన్నగా పని చేస్తాం, వాళ్ళు అభివృద్ధి చేయలేదంటే అది మానసికంగా నాకు మీకు బాధ కలిగించింది. ఆ విధమైనటువంటి విమర్శ కానీ ఆ విధమైనటువంటి అభిప్రాయంతో వస్తే సహకరించే పరిస్థితి అనేటువంటి భావన మేము వ్యక్తపరిచాం. వాళ్ళలో కూడా మార్పు కోరుకున్నాం. ఏదేమైనప్పటికీ కూడా అందరూ కూడా కలుపుకున్నాం. మనతో పాటు ఉండి 10 మంది 10 మంది బయటకు పోయొచ్చు, వాళ్ళు కూడా కలిసి వస్తే పార్టీ కోసం కలుపుకున్నాం. అందరి కలయికతో ముందుకు పోదాం. నేనే వాళ్ళ పట్ల కొంత ఉదారంగా ఉందాం అనేటువంటి భావనకు వచ్చినప్పుడు మీరు కూడా ఎవరు కూడా రక్షించద్దండి, వాళ్ళని ద్వేషించద్దండి అని చెప్పాను. ఎందుకంటే ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు పక్కన పెడదాం, గెలుపు ప్రధానంగా తీసుకున్నాం అని చెప్పి చెప్పాను. ఇక్కడ ఎంపీ గెలవాలంటే మెజార్టీ ఎక్కువ తెచ్చుకోవాలా, ఆ ఎక్కువ మెజార్టీ తేవడానికి ఇదంతా కష్టపడండి. ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో ఏ విధంగా అనేటువంటి ప్రణాళిక వేయండి. అదేవిధంగా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అన్వేషించాలని చెప్పి అప్పీల్ చేశాను. అందరూ కూడా సిద్ధమా అని చెప్పి అడిగాను, అందరూ సిద్ధంగా ఉన్నారు. అందుకని ఈ రోజు నుంచి కూడా క్షేత్ర స్థాయిలో పార్టీని అదేవిధంగా భవిష్యత్తులో మరొక సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయాలు